అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో గడసరి పిశాచాలు. ఇది రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ, త్వరగా బయలుదేరు, బండివాడు ఆలస్యం అయిందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు. కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వొక వెర్రిమాలో కానివి, మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా. మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్లి. ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు, అదొక దండగ ఖర్చు. ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగలేదని కబురు వచ్చిందని, తను బయలుదేరి వాళ్ల ఊరు వెళ్తున్నానని చెప్పాడు. అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం, ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది. పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం. ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు. కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది. ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండి పళ్ళెం చదివించాడు. ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది. నా పెళ్లికి చదివించాడు, అంతేకాని నా చెల్లెలి పెళ్లికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు. అతడికి ఈ ప్రయాణం వెనక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహించుకుంటాడు అన్నది కామాక్షి. వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా? వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు. ఇద్దరూ చీకటి పడుతుండగా బాడుగ బండిలో బయలుదేరారు. తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ల నమ్మకం. కానీ బండి సగం దూరం వెళ్లేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు. ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగిపోవడంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది. బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు. కాని అది కాలొకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది. వాడు అవతారంతో, ఇక ఈ బండి కదలటం కల్లా, ఆ కనబడే చెట్ల వెనక ఊరుంటుందని సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ. ఇక చెయ్యదగిందేమీ లేదని అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్లు కనిపించాయి. అయితే ఆసరికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతి లేదు. అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ, ఈ రాత్రి ఈ పంచనే గడుపుదాం అన్నాడు భార్యతో. పాడుబడిన ఇళ్లలో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథల్లో విని ఉన్నది. ఆ రాత్రి అక్కడ గడపడమనగానే ఆమెకు వణుకు పుట్టింది. కామాక్షి చిన్న గొంతుతో, పిశాచాలకు ఇలాంటి ఇల్లంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది. ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోసాయి. అయితే భార్య ముందు చులకన కావడం ఇష్టం లేక పైకి బింకంగా, పిశాచాలంటే ఎవరికి భయం? నేను 16 పిశాచాలను మారణహోమం చేశాను, 32 భూతాలను భూస్థాపితం చేశాను. నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చెయ్యకుండానే కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా 2 పిశాచాలు కూర్చుని ఉన్నవి. అవి 2 అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నవి. నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచి చూపాలా? చెబితే చాలదు, నీ అరుపుకు మాకు గుండెల్లో దడ పుట్టుకున్నది. నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం, కానీ గొంతులు పెగలలేదు అన్నవి పిశాచాలు. పిశాచాలను చూడగానే కామాక్షి ఒళ్ళు జలధరించింది. అవతారాన్ని కూడా నాలుక తడారిపోయింది. అయితే పిశాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకొని నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ. బాబాబు, మా మీద కోపగించుకోకు, మమ్మల్ని మారణహోమాలకు భూస్థాపితాలకు గురి చెయ్యకు, మా దారిన మమ్మల్ని పోని అన్నదొక పిశాచం. మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికినంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచం. ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువ అని అవతారం అనుకున్నాడు. కంటబడిన పిశాచాలను ప్రాణాలతో వదలడం మా ఇంటా వంటా లేదే, మరి ఇప్పుడేం చేద్దాం? నా పాత అలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం.
ఈ రాత్రివేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో. అందుకు ప్రతిఫలంగా మేము దాచుకున్న బంగారమంతా నీకు ఇచ్చేస్తాం అన్నవి పిశాచాలు. అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా, ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి. బంగారం కోసం కాదు గాని మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నాడు. ఆహా, దయా జాలిగుండె కల ప్రభువులు, ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి. అవతారం వాటి వెనుకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా, మీకేమన్నా మతిపోయిందా? నన్నిక్కడ వదిలి పిశాచాల వెంట పోవడమా అన్నది. వెర్రిదానా, నువ్వలా ఇక్కడే కూర్చో. ఇవేవో బడుద్దాయి పిశాచాలు. క్షణాల మీద బంగారం తెస్తాను. నీకు వడ్డానం రాసిపెట్టి ఉన్నది. ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్ళాడు. పిశాచాలు చిన్న తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటకు అవతారాన్ని తీసుకుపోయి, ఇక్కడ తవ్వి మోయగలిగినంత బంగారం ఎత్తుకుపో. మమ్మల్ని వదిలినందుకు 1,000,000 దండాళ్ళు అంటూ అదృశ్యమయ్యాయి. అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండుపుల్ల తీసుకొని వర్షానికి బాగా మెత్తపడిన నీళ్లను తవ్వసాగాడు. 1 గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తరువాత వేళ్లతో తడిమితోనే బంగారు కాసులు తగలసాగాయి. కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారైంది. అయినా ఆశచావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా అతడికి, ఎవరు వాళ్ళు, ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించింది. ఈ లోకంలోకి వచ్చాడు. ఆ సరికి తెల్లవారుతున్నది. వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు. అవతారం చప్పున పైపంచున బంగారు కాసులు కుప్ప మీద కప్పేశాడు. కాపలా వాళ్ళలో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు. ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బైర్లు కమ్మినాయి. రాత్రంతా తాను బంగారం కాసులనని భ్రమపడింది ఎముకల ముక్కలు. తానున్నది వల్లకాట్లో, తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని. గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరొక చేయి పట్టుకొని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు. ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళనీళ్లు పెట్టుకొని జరిగినదంతా గ్రామాధికారితో చెప్పింది. గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చివాట్లు పెడుతూ, మహా తెలియగలవాణ్ణనుకొని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించబోయి పెద్ద చిక్కులోనే పడ్డావు. నువ్వనుకున్నట్టు అవి బడుద్దాయి పిశాచాలు కాదు, గడిసరి పిశాచాలు. ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు. అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లెలి పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.